అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కర్ణపీడాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. ఎవరికైతే హలాసనం చేయటం బాగా వస్తుందో అలాంటి వారికే ఈ కర్ణపీడాసనం చేయటం వస్తుంది. హల అంటే నాగలి. నాగలాకారంలో శరీరాన్ని పెట్టి అట్లా కాళ్ళని చాపుంచిన తర్వాత కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి చెవుల దగ్గరికి తీసుకొచ్చి అట్లా బెండ్ చేసి ఉంచుతాం. ఈ కర్ణపీడాసనం అనేది నడుముకి వెన్నుపాముకి అద్భుతంగా ఉపయోగపడే ఆసనం. ఈ కర్ణపీడాసనంలో కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ హార్మోన్స్ని బాగా ఉత్పత్తి చేయడానికి, థైరాయిడ్ గ్రంథికి అసలు జీవితంలో సమస్యలు రాకుండా ఉండటానికి ఈ కర్ణపీడాసనం బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు ఎవరైనా ఎదుగుదల సరిగా లేకపోతే ఎదుగుదల బాగా రావటానికి ఈ ఆసనం కూడా వాళ్ళు బాగా చేయించవచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వయసులో ఉన్న పిల్లలు, బొజ్జలేని వారు, సన్నగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు మాత్రం బాగా చేయగలిగే గొప్ప ఆసనం కర్ణపీడాసనం. ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కర్ణపీడాసనం చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వెళ్ళకిల్లా అలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని తొడల కింద భాగం అలా పెట్టుకోవాలి. అరచేతులు నేల కానిస్తాం. రెండు కాళ్ళను కలిపి మోకాళ్ళు వంచకుండా గాలిని పీలుస్తూ కాళ్ళను అట్లా పైకి లేపాలి. చేతుల సపోర్ట్తో సీటు భాగం దగ్గర పట్టుకుని నడుముని పైకి లిఫ్ట్ చేయాలి. సర్వాంగాసనం అంటాం. ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉన్న కాళ్ళని హలాసనం వలె పాదాలని నేలకి వెనక భాగంలో, తల వెనక భాగంలో ఆనించాలి. ఇది హలాసనం. కాళ్ళు స్ట్రైట్గా ఉంటే హలాసనం. హల అంటే నాగలి. ఇప్పుడు కర్ణపీడాసనం చేయాలి అంటే హలాసనం నుంచి కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి చెవులకి ఇరువైపులా మోకాళ్ళ భాగం వచ్చేటట్టు అట్లా ఆనించాలి. రెండు చేతుల్ని వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసేసి నేల మీద అట్లా చాపేస్తాం. ఇది కర్ణపీడాసన్ ఆసన స్థితి. ఇప్పుడు చూడండి, శరీరం మొత్తం ఒక ముద్దలాగా అయిపోయి అలా ఉందన్నమాట. నడువు నొప్పులున్నవారు, మెడ నొప్పులున్నవారు అస్సలు చేయకూడదు. దీన్ని గమనించాలి. పిల్లలకి ఎదుగుదల సరిగా లేక ఇబ్బంది పడేవారికి కూడా థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది అనమాట. శరీరం మొత్తం మన స్వాధీనంలో రావడానికి కర్ణపీడాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉండగలిగినంతసేపు ఇలా ఉంటాం. ఉండలేనప్పుడు మెల్లగా ముందు కాళ్ళను అట్లా స్ట్రైట్ చేస్తాం. మోకాళ్ళ దగ్గర నుంచి చేతుల సపోర్ట్ సీటు దిగువ భాగంలో అట్లా పెట్టి మెల్లగా సీటుని నేల కానిచ్చే ప్రయత్నం చేస్తాం. కాళ్ళు అలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత మెల్లగా గాలి వదిలేస్తూ కాళ్ళని నేల కానిచ్చేసి శవాసనంలో రిలాక్స్ అవుతాం. చాలా కష్టంగా అనిపిస్తుంది ఆసనంలో. పొట్ట భాగంలో బాగా ప్రెషర్ ఎక్కువ అవుతుంది. నొప్పి అక్కడ బాగా వస్తుంది. నడుము భాగంలో కూడా వస్తుంది. గాలి ఆడనట్టుగా అయిపోతుంది శరీరానికి ఇప్పుడు ఈ స్థితిలో. ఇక విశ్రాంతి స్థితి. మెడ నొప్పులు ఉన్నవారు, నడువు నొప్పులు ఉన్నవారు, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు అస్సలు ఈ ఆసనాన్ని చేయకూడదు. పూర్తిగా మానేసేయాలి. మరి అట్లాగే ఎముకలు బలహీనంగా ఉన్నవారు, పెద్ద వయసు వారు, మరి శరీరం స్వాధీనంలో లేక అనారోగ్యంగా ఉన్నవారు ఇట్లాంటి వాటిని ప్రయత్నం చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అలాంటి వారు కూడా చేయకుండా మరి శరీరం సహకరించి ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు మాత్రం హలాసన వేయగలిగిన వారు ఇలా చేసి లాభాలు పొందగలిగితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.